నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే ఈ 2 దినాల నుంచి ఒకటే లొల్లి లొల్లి లొల్లి. నిన్న మొత్తం పొద్దుగులు ఒకటే లొల్లి. ఫోన్ ఇట్టా అంటే సరే, అబ్బా కైలాసం కైలాసం వెంకటరెడ్డి, కైలాసం వెంకటరెడ్డి, ఈ పున్న కైలాస నేత వెంకటరెడ్డి. అది ఓ సినిమాలో గిట్ట సాయి కుమార్ అన్నాడు. ఇంక వద్దు, నేను అనొద్దు, కానీ అగో ఆ డైలాగులతోటి ఫోన్లు మొత్తం నిన్న యూట్యూబ్ మొత్తం షేక్ అవుతుంది. ఇట్లా పొద్దుగా నడిచింది. ఏ ఛానల్ ఊకోలే. నల్లగొండ రెడ్డి సరే, నిజంగానే వెంకరెడ్డి అన్న, నువ్వు నల్లగొండ టైగర్వు, మామూలు టైగర్ కాదు, ఇప్పటి టైగర్ కాదే, 30-40 ఏళ్ళ టైగరు నువ్వు. ఈ జిల్లా మొత్తం మీ చేతుల్లో ఉంటుంది, మీ ఆధీనంలో ఉంటుంది. మీరు ఏదైనా వెరుగుతుంటే దాన్ని చూస్తారా అన్న సంగతి అందరికీ ఎరికే. అది ఎప్పటి నుంచో అయితేనే ఉండు. అప్పుడు కాలే అద్దానికి దయాకర్ది, ఈ గట్టును ఉండవా ఆ గట్టును ఉంటావా అన్నందుకే అయిపోయింది ఆయన పని. అయిపోయి ఆడవాడబెట్టారు కొన్ని రోజుల దాకా. ఆయన ఇప్పుడు కుయ్యం లేకుండా అట్ట ఆగిండి. నిన్న మన ఎమ్మెల్సీ వచ్చింది, అయిపోయిందా. మరి ఇప్పుడు అది ఎన్నడో చెరుకు సుధాకర్ గౌడ్ గారిని వాళ్ళ కొడుకుకు ఫోన్ చేసి, ఏంది కార్లలో తిరుగుతారు రా సంపుతాంది కానీ ఫోన్ చేసి అన్నోని. ఆ మాటను బట్టి ఆ రోజు మాట్లాడిన ఉన్న కైలాస నేతకి ఆ రోజు మాట్లాడింది. అది సరే, అప్పటిది ఇప్పుడు వచ్చిందా రాలేదా పక్కకు పెడదాం. మరి నువ్వెందుకు పెట్టినవే? నల్లగొండ జిల్లా డిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు అన్నందుకే నీ కడుపులమ్మంటే ఎందుకే అన్న వెంకటరెడ్డి అన్న చెప్పే లెటర్ ఎందుకు రాసినవే రేవంత్ రెడ్డికి? అంటే మరి నువ్వు తిట్టినప్పుడు వాడన్నా రాసినాడే నీకు మంత్రి పదవి వస్తుంటేనో లేకపోతే దీంట్లో కోసం వాడన్నా రాసినప్పుడు? అంటే మీ రెడ్డిలు తిట్టుకుంటారు, గుద్దుకుంటారు, లోపట అనుకుంటారు, మళ్ళీ ఒకటి అవుతారు. అంటే ఈ ఎస్సీలో బీసీలో గిట్లు వస్తే మీ కండ్లు ఓర్వై, మీ కడుపు మంట. అంటే నాకు డౌటే, నువ్వు ఇంతగానో లెటర్ రాసి రేవంత్ రెడ్డికి పెట్టినావంటే మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తే జిల్లా మొత్తం ఆయన ఆధీనంలో ఉంటుంది, చెప్పినట్టు వినాలే. అయితే మరి రేపు ఏమన్నా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మళ్ళీ వస్తాడేమో. ఇంతకుముందుకి అడిగినోడా 9లో అడిగినట, 2009లో 14లో అడిగినట, ఆ తర్వాత 18లో అడిగినట, 23లో కూడా అడిగినట నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని. ఏమో నచ్చ చెప్పుకుంటూ వస్తా ఉంటే ఆవుకుంటూ ఇప్పటిదాకా వచ్చిండు. మరి రేపు జిల్లా అధ్యక్షుడు పదవి వల్ల వస్తే తర్వాత ఎమ్మెల్యేగా రావచ్చు. మరి అట్టొస్తే మాకేమైనా ఎసరు వస్తుందా అనుకొని ముందే లెటర్ రాసినవా ఎట్లా? నాకు వచ్చిన డౌట్ ఇది. ఎందుకంటే అందరూ అడుగుతారు, ఇదే తాత నన్ను అడుగుతారు.